అలా ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోకి పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కామారెడ్డిలో కష్టపడి గెలిపించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పాదాభివందనాలు. అలా నిజంగా కూడా ఇవాళ మీరు ఇచ్చిన ధైర్యంతోనే మీరు వేసిన భిక్షతోనే ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచింది నిజం. అది అందరూ వెంకటరమణారెడ్డి అంటే రాష్ట్రమంతటా దేశమంతటా గుర్తుపట్టే పరిస్థితికి తెచ్చింది మీరు. మీరు గెలిపించిన వ్యక్తికి ఎంత పేరు వచ్చింది అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిండని అనేది ముఖ్యం కాకుండా ₹1 ఖర్చు లేకుండా, మద్యం లేకుండా, పెట్రోల్ కనీసం రూపాయి లేకుండా కార్యకర్తలు ఓటేపించారు ప్రజలతోని, వారు కూడా స్వచ్ఛందంగా పనిచేసిండ్రు అనేది ఇంకా అన్ని కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లీడర్లు అందరికీ తెలుసు. నిజంగానా మీ గురించి నేను ఎక్కడ మాట్లాడినా అసలు ఆ ఇద్దరి మీద గెలవడానికి కారణం ఏంటనేది వాళ్ళు ఆలోచించే కన్నా కార్యకర్తలు ఖర్చు లేకుండా పనిచేయడం ఏంటి, ప్రజలు మద్యం లేకుండా ఓటు కొనకుండా ఓటేయడం ఏంటి అనేది పెద్ద పేరు వచ్చింది. అదే పేరు మీకు వచ్చిన పేరు అన్న. మీరు ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ఇలాంటి ఈలలతోనే స్వాగతం చెప్తారు. అలాగే అందరూ ఫోటోలు దిగాలని తాపడుతుంటారు. అందరూ నా కోసం ఎదురు చూసే ఈ బతికించింది మీరనేది ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. అలా మీ వల్ల ఈ పరిస్థితికి నేను రావడం నిజంగా నా జన్మ అదృష్టం. ఎన్నోసార్లు మీకు కూడా చెప్పిన మీలాంటి కార్యకర్తలు దొరకడం అనేది నా అదృష్టం అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పిన. అలా నిజంగా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో అలా నిజంగా అసలు అట్లా కూడా పనిచేస్తారన్నా, నిజంగా మేము కూడా పనిచేస్తాం. ఈసారి మా కాన్స్టిట్యున్సీలో కూడా మేము గెలిపించుకుంటాం. లీడర్ ఎవరున్నా సరే క్యాడర్తోనే ఓట్లు వస్తాయి. క్యాడర్ అనుకుంటే గెలవచ్చని నిరూపించారు కాబట్టి లీడర్ ముఖ్యం కాదు, క్యాడరే ముఖ్యమని మీరు అంటున్నారు కదా. ఖచ్చితంగా ఈసారి మా నియోజకవర్గంలో కూడా గెలిపించుకుంటామని కనీసం 40-45 నియోజకవర్గాల్లో కార్యకర్తలు చెప్పిన సందర్భం ఉంది. మొట్టమొదట రాజకీయం అంటే అందరూ కూడా ఖర్చులకిచ్చుడే రాజకీయం అనుకున్నారు, కానీ అది కాదు. ప్రజల అభిమానం ప్రజల మధ్యనే ఉండి రోజు పని చేస్తే ప్రజల మధ్యనే ఉండి పొద్దున్న లేచి సాయంత్రం వరకు పనిచేసిన మా కార్యకర్తలు ఆ కార్యకర్త ముఖాన్ని చూసి ఓటేసిండ్రు, నన్ను కాదని నేను ప్రతి కాన్స్టిట్యున్సీలో చెప్పడం జరిగింది. ఇది మీకున్న గౌరవం. ఇంతకన్నా పెద్ద గౌరవం ఎవరికి రాదన్నా. ఒకవేళ ఆ భగవంతుడు అనుగ్రహంతో నేను ఇంకా 10 స్థాయికి పోయినా నాకు ఇక్కడ గెలిచిన తృప్తి ఎక్కడ దొరకదు. ఇంతకన్నా పెద్ద ఆనందం ఏమీ లేదనేది మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే మీకు ముఖస్థుతి చేయాల్సిన అవసరం లేదు. అక్క చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో ఇదే చెప్తూ వచ్చాను. అన్న కార్యకర్త నేను మీకు ఎప్పుడైతే 4-5 ఏళ్ల కిందనే చెప్పినో, ఎప్పుడైతే 100-200 మంది కార్యకర్తలు ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పినో అదే మాట ఇవాళ 10,000 మంది కార్యకర్తలు ఉన్నా అదే మాట చెప్తాం. నేను ఇవాళ కూడా అదే మాట చెప్పిన, ప్రతి నియోజకవర్గంలో అదే మాట చెప్పినాం. ఏంటంటే అన్నా నువ్వు ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నానని అనుకోకు, నీ కొరకు నువ్వు రాజకీయం చేయి. నీ ఊర్లో నువ్వు సర్పంచ్ కావడానికి ప్రయత్నం చేయి, వార్డు మెంబర్గా ప్రయత్నం చేయి, ఎంపీటీసీగా ప్రయత్నం చేయి, జడ్పీటీసీగా ప్రయత్నం చేయి. నీవు నీ ఊర్లో గెలిచిన రోజు నీలాంటి ఊర్లలో అందరూ గెలిస్తే ఎమ్మెల్యే ఎంపీ వట్టిగానే గెలుస్తారు, ప్రభుత్వం వట్టిగానే వస్తుంది అని చెప్పినాం. ఆ గొప్పతనం కార్యకర్తది అని చెప్పినాం. కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కామారెడ్డిలో మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సొసైటీ డైరెక్టర్లుగా, సొసైటీ ప్రెసిడెంట్లుగా ఉంటారు. మీరు చూడండి అన్న, వచ్చి మీకు లోకల్ బాడీ నవంబర్-డిసెంబర్ దసరా వరకు అవుతుంది కాబట్టి మీరు చూడండి అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో చెప్పినాం. అలాగే ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా కామారెడ్డి అనగానే గుర్తుపట్టే పరిస్థితి వచ్చింది. అది మీ పుణ్యమే. కామారెడ్డికి ఆ పేరు తెచ్చింది మీరే.
రాష్ట్రంలో కామారెడ్డి శాసనసభకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది కామారెడ్డి గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర అసెంబ్లీ వరకు కూడా అందరూ కూడా కామారెడ్డి అని ఒక్కసారి మళ్ళీ చూస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్న అధికారులు అందరూ కూడా ఎక్కడ చేస్తున్నావు సార్ అని అడిగితే నేను కామారెడ్డి అని అడుగుతున్నారని చెప్పి సాక్షాత్తు ఐఏఎస్లు ఐపీఎస్లు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ చెప్పినటువంటి సందర్భం. కాబట్టి అంత పెద్ద పేరు తెచ్చిన మీ అందరికి కూడా మరొకసారి పాదాభివందనం తెలియజేస్తున్నాం. అలాగే మనకు 70,000 మంది ఆశీర్వదించింది. ఇవాళ 70,000 మంది మనల్ని గెలిపించింది. కానీ మనం బీబీ పాటిల్ అన్నకు ఒక మాట ఇద్దాం, అది 1,20,000 ఓటుకు ఒక్క ఓటు కూడా తక్కువ రావద్దు. 1,20,000 ఓట్లతోనే ఇవాళ బీబీ పాటిల్ అన్నని జైరాబాద్ ఎంపీగా గెలిపిద్దామనేది నేను మీ తరఫున మాటిస్తున్నా. అన్నకు నిజంగానే మాటిస్తున్నా. అది మిమ్మల్ని చూసి ఈ గెలుపు కామారెడ్డిది కావాలా? ఈ జైరాబాద్ గెలుపులో కామారెడ్డి సగభాగం ఉండాలనేది కోరుకుంటున్నా. కాబట్టి 1,20,000 నేను ఇచ్చిన మాట, ఆ పై మాటలతో మీరు వల్ల ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్న మూడవసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్కి వెళ్తే ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఈ కామారెడ్డి నియోజకవర్గానికి ఏమేమి చేస్తామనేది అన్న నోటి ద్వారానే మనం విందాం. దయచేసి ఎలా అయితే మన కోసం మనం కష్టపడ్డామో, మీకోసం మీరు, నా కోసం మీరు, ఇప్పుడు మనందరం కలిసి బీబీ పాటిల్ అన్న గారికి గెలిపించడానికి అంతే కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, ఈ గౌరవం ఇచ్చిన మీ అందరికి కూడా, రాష్ట్రంలో ఒక గుర్తింపు తెచ్చి ఈ జన్మకు సార్థకం చేసినటువంటి మీకు నిజంగా మనస్ఫూర్తిగా సాక్ష్యంగా పాదాభివందనం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా కష్టపడి బీబీ పాటిల్ అన్న గారిని మన మాటగా 1,20,000 పైబడే చూపించాలా. ఇక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలకు ఇక్కడ డిపాజిట్ గల్లంతు కావాలనేది నేను మిమ్మల్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై మోడీ. థ్యాంక్ యూ అన్న. మీరు 1,20,000 పైసలకు ఓట్లు కంపల్సరీ ఇక్కడ నుంచి వస్తాయి. మీరు ఆశీర్వదించినట్టు కంపల్సరీ జరుగుతుందని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు బీబీ పాటిల్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అన్నా ఎవరు కూడా లేవద్దు అన్నా, మీకే అన్నా. అక్కడ మీరు పోయినా ఏం పెట్టారు నేనే చెప్తాను, నేను చెప్పేదాకా తీయాలి అక్కడ. అన్నా దయచేసి అలా చేయొద్దు. కామారెడ్డికి ఒక గౌరవం ఉంది. మీరు అనవసరంగా చిన్న 5 నిమిషాల తేడాతో అలా చేయడానికి వీల్లేదు. ఇది బీబీ పాటిల్ గారి సభ, నాది కాదు. నాది అయిపోయిందని పోతున్నారేమో అని కాదు. దయచేసి కూర్చోవాలన్నా, మిమ్మల్ని కూర్చోండి ప్లీజ్, దయచేసి అని చెప్తున్నా. సభాధ్యక్షులు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పెద్దలు వెంకటరమణారెడ్డి గారు, ఎక్స్-ఎమ్మెల్యే అరుణ్ మేడం గారు, ఓబీసీ మోర్చా బాలరాజు గారు, నీలం శ్రీరాజ్ గారు, మాదాల లక్ష్మీరెడ్డి గారు, పేలా కృష్ణారెడ్డి గారు, మున్సిపల్ ఫ్లోర్ శ్రీకాంత్ గారు, భరత్ గారు, సంజయ్ మేడం గారు, అనిత మేడం గారు, శ్రీనివాస్ గారు, నరేందర్ గారు, అన్ని మోర్చా ప్రెసిడెంట్లు, ఆ మండల ప్రెసిడెంట్లు, సీనియర్ లీడర్లు, ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు మీద నమస్కారాలు, ధన్యవాదాలు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అనంత రంగ గారు అందరూ సందర్భం చెప్పండి. ఒక 3 నినాదాలు ఉన్నాయి. ఫస్ట్ నినాదం అంటే మేరా బూత్ సబ్సే మజబూత్ అని. మేరా బూత్ సబ్సే మజబూత్ అంటే ఆ బాధ్యత బూత్ కమిటీగా చూడేది. బూత్ కమిటీ స్ట్రాంగ్ ఉంటేనే, బూత్ కమిటీ మజబూత్ ఉంటేనే పైన ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్ ఎలక్షన్ కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. 50% ఓటుదని బూత్ మీద మాకు వస్తే తప్పకుండా మాకు గెలుపు ఖాయమైపోతుంది. అట్లానే దాని తర్వాత శక్తి కేంద్రాలు ఉండాలి. మండల కేంద్రాలు, శక్తి కేంద్ర సభ్యులకు, మండల కేంద్ర సభ్యులకు, బూత్ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పుడు చెప్పినట్ల ఎలక్షన్ గెలవాలంటే ఫస్ట్ బూత్ కమిటీగా
ఒక మంచి పని జరగాలి అక్కడ. తప్పకుండా బూత్ కమిటీలో ప్రతి ఒక్కరికి ఓటు వేయాలా, ఓటు వేయాలా, ఇది మా బూత్ కమిటీ సభ్యుల బాధ్యత ఉంటుంది. అట్లానే అందరికీ గుర్తుంది, గత 10 సంవత్సరాల జైరాబాద్ పార్లమెంట్ మెంబర్ అని ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్ ట్రై చేసుకోవడం జరిగినాయి. ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ, రైల్వే అండర్ పాసెస్ కానీ, రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ కానీ, రైల్వే లైన్స్ కానీ, రూరల్ బస్ కానీ, అట్లానే పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, ఇంకా వేరే వేరే పనులు చేస్తున్నాం. ప్రతి పనిలో సెంట్రల్ గవర్నమెంట్ మాట ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ సమర్థనంతో వాళ్ళ సపోర్ట్తో అన్ని పని చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ జైరాబాద్ పార్లమెంట్ ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది. ఇక్కడ కామారెడ్డి, అక్కడ జైరాబాద్ రెండే సిటీలు మంచిగా ఉన్నాయి. రెండు ఇస్తే మరి రిమైనింగ్ అంతా లాస్ట్ బ్యాక్వర్డ్ సిటీ ఉంటుంది, బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్సీ ఉంటుంది. అందుకోసమే ఇంకా ఎన్నో పని చేసుకునే అవసరం ఉంది. తప్పకుండా ఈ అన్ని పనులు కూడా రాబో రోజు ఒకటి చేసుకుంటాం. కానీ ఇంకా ఒక వేరే నినాదం ఉంది, అబ్కి బార్ 400 పార్. అబ్కి బార్ 400 పార్ అంటే తప్పకుండా అబ్కి బార్ 400 పార్లా మా భాగస్వామ్యం ఉండే అవసరం ఉంది. మా భాగస్వామ్యం ఉండాలంటే ప్రతి ఒక్కరు 13 మే రోజు ఓటు తీసుకున్నారా, ఓటు వేయాలి. ఇప్పుడు చెప్పినట్ట 50% ఓటుకొని ఎంపీ పార్లమెంట్ గెలిస్తే రాబో ఎలక్షన్లో జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచెస్ కానీ లోకల్ బాడీలో తప్పకుండా గెలుపు ఖాయమైపోతుంది. డెఫినెట్లీ ఢిల్లీ రాష్ట్ర గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంటే ఉంది. అదైతే 100% కరెక్ట్. మరి రాబో రోజుల్లో మా తెలంగాణ స్టేట్లో కూడా మన గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ పక్క ఉంటాయి. అందుకోసంకే ఇది పార్లమెంట్ ఎలక్షన్ అంటే అది మాది టర్నింగ్ పాయింట్ అనుకున్నాలి. డెఫినెట్లీ మా కార్యకర్తలు చాలా మంచి కార్యకర్తలు, డెడికేటెడ్ కార్యకర్తలు ప్రత్యేక నేను చూస్తున్నా. ఒక నెల నుంచి అందరితో మాట్లాడేటప్పుడు అందరూ పనిచేయడానికి రెడీ ఉన్నారు. ప్రజలు కూడా బీజేపీకి ఓటు వేయాలి, ఇంకొక మరి గవర్నమెంట్ రావాలి, మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఇంకా డెవలప్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు. అట్లానే సబ్కా సాత్, సబ్కా విసాత్, సబ్కా విశ్వాస్ ఒక నినాదంతో ప్రధానమంత్రి గారు వేరే వేరే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేసుకున్నారు. అట్లా पीएम जनधन योजना ఉన్నాయి, ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ యోజన, హర్ ఘర్ జల్ యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన, ఇటువంటి వేరే వేరే ఫ్లాగ్షిప్ స్కీమ్ చేసుకొని ప్రతి కమ్యూనిటీ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, మైనారిటీ కానీ, మహిళ కానీ, లేకుంటే బిలో పవర్టీ లైన్ ప్రతి ఒక్కరికి లాభం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అట్లానే ఒక మంచి బిల్స్ కూడా తీసుకుని రామ్ మందిర్కి కానీ, 370 కానీ, 3 తలాకులు కానీ, ఇటు వేరే వేరే పని చేసుకున్నాం. తప్పకుండా రాబోతున్న ఇంకా మంచి పని కావాలంటే తిరిగి బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో రావాలి, ఇంకా బీజేపీ అభ్యర్థి గెలవాలి. ఇది కావాలంటే ప్రతి ఒక్కరికి చెప్పి 23 తారీఖు రోజు, 23 మే రోజు ప్రతి ఒక్కరు ఓటు వేసి నాకు గెలిచారని చెప్తున్నారు. ఇక వారి పని చేస్తే ఇక నా బాధ్యత చూసుకుని ఉంటుంది. తప్పకుండా రాబో రోజుల్లో ఏదో డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అన్ఎంప్లాయ్డ్ కోసం పని చేసేది కానీ, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వేరే వేరే ఫండ్ తీసుకున్నాక పని తప్పకుండా చేస్తారని విశ్వాసం ఇస్తున్నా. స్పెషల్ రోజు ఎమ్మెల్యే గారు స్పెషల్ ధన్యవాదాలు మంచి పని ఆర్గనైజ్ చేసి చక్కగా ర్యాలీ చేసిన ప్రతి ఆర్గనైజర్ని అందరూ బూత్ కమిటీ